సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'సంధ్య థియేటర్' తొక్కిసలాట్ల ఘటనలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి సార్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, థియేటర్‌కి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవ్వడం, తర్వాత అందరూ కూడా రిలీజ్ అయ్యారు. అయితే మొదట 'సంధ్య థియేటర్' వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంటే పోలీసుల దగ్గర నుంచి మేము పర్మిషన్ కోరాం. అందుకు ఇదే నిదర్శనం అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు పోలీసుల వైపు నుంచి ఇంకో లెటర్ వైరల్ అవుతుంది సార్. మేము అసలు పర్మిషనే ఇవ్వలేదు హీరో, హీరోయిన్‌లు రావడానికి. అక్కడ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతారు. అందుకని చెప్పేసి మేము పర్మిషన్ ఇవ్వట్లేదని వాళ్ళు ఒక లెటర్ వైరల్ అవుతుంది. అది ఎక్కడి నుంచి లీక్ అయిందో కూడా తెలీదు. మరి ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న ఈ లెటర్ బట్టి చూస్తే అల్లు అర్జున్ గారు తప్పు ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నారు. మరి ఏంటి దీంట్లో? ఒకటండి, ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. అవును. ఈ మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత వారిని తిరిగి కస్టడీలోకి తీసుకునే అధికారం ఉంది. ఓకే. ఆయనేమి సంపూర్ణమైనటువంటి బెయిల్లో లేడు. ఇది గమనించాలి ముందు. ఓకే. రెండోది, ఇక్కడ మేము పర్మిషన్ అడిగాము అనే మాటే చెప్తున్నారు, కానీ పర్మిషన్ వచ్చిందా అనేది చెప్పట్లా. పర్మిషన్ ఇస్తూ ఒక లెటర్ ఇస్తారు. అది పర్మిషన్కి అప్లై చేస్తారు ఎవరైనా. ఇప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. నేను ఒకసారి విజయవాడ జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకుంటామని పర్మిషన్ కోసం పోలీసులని అడిగా. పిటిషన్ పెట్టుకున్నాను. పర్మిషన్ వచ్చింది. మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత రేపు సాయంత్రం మీటింగ్ అనగా ఆ రోజు సాయంత్రం నాకు ఒక లెటర్ వచ్చింది. మేము పర్మిషన్ రిజెక్ట్ చేసామని. పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ రిజెక్ట్ చేసామని చెప్పి అప్పుడు లెటర్ వచ్చింది. ఏది, అందరు స్పీకర్లని పిలిచేసాం, బయట వాళ్ళ నుంచి అందరూ వచ్చేసి ఉన్నారు. చాలా ప్రాంతాల నుంచి మనుషుల్ని జనాలు వస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పొద్దున్నే సిపి ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఆర్పి సింగ్ గారు, విజయవాడ సిపి, వారు ఏం చెప్పారంటే, అంటే శాంతి భద్రతల కారణంగా మేము దీనికి పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని పెట్టాడానికి. అంటే కారణం చూపించాలి కదా. ఆయన చూపించిన కారణం ఏంటంటే శాంతి భద్రతల పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అక్కడ, అందుకని మేము పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇచ్చాడు లెటర్. ఇదేంటండి, అది శాంతియుతంగానే జరుగుతుంది అన్నాం మేము. అంటే ఆయన ఏమన్నాడంటే, నిజమే, మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏదో గొడవలు జరిగే అవకాశం ఉందనేది మాకు వచ్చిన నివేదిక. అది కూడా తప్పని మీరు అనొచ్చు. మీ ప్రకారం మీరు కరెక్ట్ కావచ్చు. నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోవట్లేదు. గవర్నమెంట్ పాలసీగా ఈ తరహా మీటింగులకు పర్మిషన్లు ఇవ్వకూడదు అనుకుంది. అనుకోవడం వలన మీకు పర్మిషన్ రావడం లేదు. మీరు నేను గంట సేపు ఆర్గ్యూ చేసుకున్నా ప్రయోజనం లేదు. సో మీరు మీటింగ్ ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి అన్నాడు ఆయన. సరే, ఆ తర్వాత అక్కడ ఇంకేదో హాల్ ఉంటే ఆ హాల్ బుక్ చేసుకుని ఒక కళ్యాణ మండపంలో టెంపరీగా మీటింగ్ నడిపించేసి పంపించాం, అయిపోయింది. ఇది కండిషన్. ఇలా ఉంటుంది పోలీసుల పర్మిషన్లు. పోలీసులకు మనం పిటిషన్ పెట్టుకోవటం అనేది ఒక వెర్షన్ అయితే, వాళ్ళు ఇవ్వటం అనేది ఇంకొకటి. ఇచ్చిన కాగితం ఎక్కడైనా బయటకు వచ్చిందా, థియేటర్ రోడ్ దగ్గర ఉందా అనేది ప్రశ్న. థియేటర్ రోడ్ మేము పర్మిషన్ అడిగామని చెప్పిన కాగితం మాత్రమే వైరల్ అవుతోంది. ఇచ్చిన కాగితం లేదు అక్కడ. అంటే ఇచ్చేస్తారులే అని అనుకున్నారు వీళ్ళు, ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోవడానికి వాళ్ళ దగ్గర రీజన్స్ ఉన్నాయి. మేము అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అని. రెండోది, చాలా క్లియర్గా వాళ్ళు మాట్లాడుతోంది ఏంటంటే, అది 2 థియేటర్ల కాంప్లెక్స్, అక్కడ ఉన్నది ఒకటే మార్గము. అంటే వన్ వే అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్ అండ్ అవుట్ ఉంది అంతే. ఇన్ ఆర్ అవుట్ దేనికైనా ఒకటే మార్గం. ఆ ఇన్ మార్గంలో 200 కార్లు ఉన్నాయి అక్కడ బ్లాక్ అయ్యి. సో అది లేదు, ఆ తలుపు లేదు. ఉన్నది ఒకటే డోర్. అది క్రాస్ రోడ్స్కి దగ్గరగా ఉంటుంది. టర్న్ అవుతుంది ట్రాఫిక్ అక్కడ. ఆ టర్న్ అయిన ట్రాఫిక్ని కంట్రోల్ చేయటం అనేది పోలీసులకి సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీదకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రౌడ్ని అలౌ చేసే కండిషన్ లేదు అక్కడ. సో ఏది జరిగినా కాంపౌండ్లో జరిగితే ఇబ్బంది లేదు. కాంపౌండ్ దాటి బయటకు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కాంపౌండ్ దాటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు. వాళ్ళ వైపు నుంచి సర్క్యులేట్ అవుతున్న లెటర్లో ఉంది అది. అయితే నేనేమంటానంటే, కండిషన్ అది.
మీరు పర్మిషన్కి అప్లై చేశారు, పోలీసులు ఇచ్చారా లేదా అనేది అప్రస్తుతం. మీరు ఒక థియేటర్ యాజమాన్యంగా మీకు సినిమా అర్థమవుతోంది కదా, అక్కడ ఉన్నారుగా మీరు ఫిజికల్గా. జనాలు నిలబడే ప్లేసు లేదు ఇక్కడ. సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ సఫర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని ఇంకా లోపలికి వదలలేదు. వాళ్ళ ఆ క్రౌడ్ ఉంది. వచ్చిన వాళ్ళలో యూత్ చాలా ఎక్కువ ఉంది. కొద్దిపాటి కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు సఫర్ అవుతాయేమో, ముందుగా కుటుంబాలను లోపలికి పిలిచి, అంటే ఎలా ఉండాలంటే మానవీయ కోణంలో ఆలోచించాలి దీన్ని. ఇప్పుడు నోట్ల రద్దు టైంలో చెక్కులు డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకుల వాళ్ళ దగ్గర క్యూలు నిలబడ్డారు. క్యూలు నిలబడినప్పుడు సమ్మర్ అది, ఒక ఇద్దరు ముగ్గురు ఏజ్డ్ పీపుల్ ఆ క్యూల్లో చచ్చిపోయారు. అప్పుడు ఇమ్మీడియట్గా ప్రతి బ్యాంకు దగ్గర కూడా క్యూ ఉంటే, ఆ క్యూలో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని పిలిచి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు. అలాంటి ప్రోగ్రామ్ నువ్వు టేకప్ చేయాలిగా. అక్కడ బాధ్యత ఉంటే నీకు ప్రజల పట్ల, ఆడియన్స్ పట్ల నీకు రెస్పాన్సిబిలిటీ, నీకు కానీ ఆ సినిమా నిర్మాతలకు కానీ ఆ హీరోకి కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటే, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది కాదు క్వశ్చన్ అక్కడ. నీ బాధ్యత ఏమిటి? నువ్వు వెళ్ళి అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని లోపలికి పిలిచేసి లోపల కూర్చోబెట్టేసి, లోపల ఉంది కదా, లోపల స్పేస్ ఉంది కదా, థియేటర్లో కాదు బయటకే, లోపల ఒక ఇన్నర్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఆ సోఫాల్లో కూర్చోబెట్టి వాళ్ళని నువ్వు చేయాల్సిన గేమ్ ఇక్కడ నడుపుకో, నీ డ్రామా. అది చేయలా. ఏమీ చేయకుండా అలా కూర్చుని హీరోని ఎంటర్ చేసేసి ఆయన బహిరంగంగా చేతులు ఊపి ఈ క్రౌడ్ అంతా రెస్పాండ్ అయ్యి చిందులు దొక్కితే అక్కడ ఆటోమేటిక్గా తొక్కిసలాట జరుగుతుంది. ఇదేమిటో చూద్దామనే క్యూరియాసిటీతో రోడ్డు మీద ఉన్నాడు కూడా లోపలికి వస్తాడు. ఒకటి అన్వాంటెడ్ క్రౌడ్ వచ్చింది అక్కడికి, ఆయన అభిమానులు వచ్చారు, అభిమానులను అక్కడికి మొబలైజ్ చేశారు. మొబలైజ్ చేయటానికి ముందు వాళ్ళు అనుకోవాలి కదా, ఊహించాలి కదా అక్కడ ప్లేస్ ఏమిటి అని. ప్లేస్ ఏమిటి, ఓకే యూత్ వరకు గొడవ చేయొచ్చు, రైట్, బాగానే ఉంది. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళని ఆ పరిస్థితి నుంచి పక్కకి తప్పించి, అమ్మ ఇక్కడ వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది, మీకు ఇబ్బంది ఉంటుంది, మీరు లోపల కూర్చోండి అని లోపలికి పంపించి, ఆ తర్వాత మీరు బయట గేమ్ నడుపుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఇబ్బంది అయ్యేది కాదు. సో పోలీసుల రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకి. లీగల్గా ఆర్గ్యూ చేయొచ్చు, కానీ వీళ్ళ కంటితో వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళ స్పృహ ఏమైంది, వీళ్ళ బాధ్యత ఏమైంది టువర్డ్స్ ఆడియన్స్. ప్రేక్షకుల పట్ల నీకు ఉండాల్సినటువంటి దయా దాక్షిణ్యాలు ఏమైపోయినాయి. నీకు ప్రేక్షక దేవుళ్ళు అని మాట్లాడతావుగా, తెల్లారలేస్తే ఆ ప్రేక్షక దేవుళ్ళ మీద నువ్వు దాడి చేయిస్తే ఎలాగా. అందుకని ఎవరు ఎన్ని చెప్పినా ఇక్కడ పోలీస్ పర్మిషన్ ఉందా లేదా, అప్లై చేశారా, అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారా, రిజెక్ట్ చేసిన లెటర్ వీళ్ళకి అందిందా, ఇన్ టైంలో ఉండకపోవచ్చు కూడా, అందలేదు అనే అనుకుందాం, వాళ్ళు ఇష్యూ చేసి ఉండొచ్చు, ఆ నోటీసు వీళ్ళకి అందాలి, అంది ఉండకపోవచ్చు, లేదు ఆ లెటర్ పట్టుకొచ్చి ఇచ్చుంటారు ఆఫీస్లో, అదో పక్కన పడేసి ఉంటారు వీళ్ళు. ఏదైనా జరగడానికి స్కోప్ ఉంది, అంటే మనం బాధ్యతగా ఉంటే అది జరగదు. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇది పెద్ద ఇష్యూ అనుకోలేదు, ఇష్యూ అవుతుందని అనుకోలేదు. అది అనుకోవాలి, ఇంత పెద్ద క్రౌడ్ వస్తుందంటే ఇష్యూ జరిగే అవకాశం ఉంది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుకి మనం జలియన్ వాలాబాగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, జనరల్ డయర్ అనేవాడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఏమిటి ప్రాసంగికత? ఆ రోజున వాడు తలుపులు వేసేసి లోపలికి సైన్యాన్ని పంపించి జనాలను సాగుకొట్టాడనే కదా మాట్లాడుకుంటోంది ఈ రోజుకి. మీరు చేసింది అదేగా. మీరు పర్మిషన్ అడిగారా లేదా, ఇచ్చారా లేదా అన్నది కాదు. సో ఓకే పోలీసులు తప్పు చేశారనే అనుకుందాం, పోనీ మీ స్పృహ ఏమైంది. అవతల వాడిని విమర్శించేటప్పుడు, వేలు చూపించేటప్పుడు 3 వేళ్ళు మీ వైపు తిప్పుంటాయి. అందుకని నేనేమంటానంటే ఇవన్నీ కాదు, ఓపెన్గా వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పుని అంగీకరించడానికి వాళ్ళు ఇప్పటికీ తన్నులాడుతున్నారు, కొట్టుకులాడుతున్నారు. ఇది తప్పు, దీన్ని ఖండిస్తున్నాను నేను పర్సనల్గా ఖండిస్తున్నాను దీన్ని. ఏ రోజున అల్లు అర్జున్ తన ఏ ప్రసంగంలో కూడా
మా తప్పు కూడా ఉండొచ్చు అనే మాట అంటలా. అంటే ఆయన ఏదో శిక్ష పడిపోతుంది, జీవిత శిక్ష వేసి అండమాన్ జైలుకి పంపించేస్తారన్న బిల్డప్ ఇస్తూ ఉండుండొచ్చు. కానీ అది కాదు వాస్తవం. అంటే దీనిలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, ఈయన A11గా ఉన్నాడు, ఈయనే నేరం చేశాడని మేము అంటం లేదు, ఈయనతో పాటు ఇంకా 11 మంది ఉన్నారు పైన, వాళ్ళల్లో ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అని అన్నాడు చాలా డెమోక్రటిక్గానే. దాన్ని విమర్శించక్కర్లేదు. ఓకే. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి దాడులు చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. వీళ్ళకి విషయం అర్థమవుతున్నట్టే ఉంది, అర్థం కానట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకని ఒకటి వాళ్ళు అడ్మిట్ చేయాలి, ముందు అడ్మిట్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి దానికి. థియేటర్ యాజమాన్యము చెప్పాలి, సినిమా నిర్మాతలు చెప్పాలి, హీరో గారు చెప్పాలి. ఓకే. వీళ్ళందరూ కళ్ళు తెరుచుకునే ఉన్నారు కదా, కళ్ళు మూసుకుపోయి లేరు కదా అక్కడ. థియేటర్ వాడికి స్పష్టంగా తెలుసు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే క్రౌడ్ని లోపలికి అలౌ చేయడానికి గేట్లు వేసేస్తారు, గేట్ల దగ్గర జనాలు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో బుకింగులలో టికెట్లు తీసుకునే సందర్భంలో 2 గేట్లు ఉంటే థియేటర్కి 2 గేట్ల దగ్గర జనాలు అలా గేట్లు పట్టుకుని ఊగుతూ ఉండేవాళ్ళు. ఆ గేట్లు ఊగుతూ ఉండేవి. వీడు ఈ గేటు తీస్తాడా ఆ గేటు తీస్తాడా అనేది ఒక కన్ఫ్యూజన్. ఫైనల్గా వాడేదో గేట్ డిసైడ్ అయిపోయి గేటు తీసేవాళ్ళు. ఈ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు అటు పరిగెట్టేవాళ్ళు. ఈ పరిగెట్టే క్రమంలో కొంతమంది కింద పడిపోయేవాళ్ళు, వాళ్ళ మీద నుంచి పరిగెట్టేవాళ్ళు, చెప్పులు తెగిపోయేవి. కొంతమంది ఆ పక్కన ఏదైనా అన్లక్కీగా ఒక డ్రైనేజ్ లాంటిది ఏమన్నా ఉంటే దానిలో పడిపోయేవాళ్ళు. ఓకే. దెబ్బలు తగిలేవి, చనిపోయేవాళ్ళు కూడా ఈ తొక్కిసలాట్లోనే. ఇంత గందరగోళం జరిగేది థియేటర్ దగ్గర, హడావిడి అనేది ఉండేది. ఇప్పుడు మీకు ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ వచ్చేసింది. ప్రశాంతంగా వచ్చిన వాడిని వచ్చినట్టు లోపలికి తోసేసి ఉంటే, లోపలికి వెళ్ళదలుచుకున్న వాళ్ళని లోపలికి పంపించేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. మీరు ఎందుకు అలాగా, మీ కృషి ఏమిటి? ఆ తొక్కిసలాట జరగటం అనేది పోలీసుల వైఫల్యం, ఓకే. మీ వైపు నుంచి జరిగిన వైఫల్యాల మాట ఏమిటి? దానికి కూడా సంజాయిషీ చెప్పుకోవాలిగా మీరు. మొత్తం పోలీసులే నిర్వహించట్లేదుగా కార్యక్రమాలు. పైగా అది ఇండోర్ ప్రోగ్రాం, మీ క్యాంపస్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అక్కడ వరకు జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు, దానికి మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి ఓకే అనేది చూడాలి. అందుకని వాళ్ళు ఎన్ని బుకాయింపే ఇది. ఒకటి అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. ఇప్పటికైనా ప్రాపర్గా స్పందించి దాన్ని ఎలా హ్యాండిల్ అన్ని సందర్భాల్లోనూ కంటెస్ట్ చేయటం అనేది మంచిదే, కాదని అంటలేదు. కన్ఫెస్ అవటమా కంటెస్ట్ చేయటమా అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి ఎవరికైనా కోర్టులో. నువ్వు కంటెస్ట్ చెయ్యి, కానీ కన్ఫెసివ్ టోన్లో కంటెస్ట్ చెయ్యి. ఎట్లా అంటే, జరిగింది దారుణమే, తప్పు జరిగింది, ఈ తప్పుకి పోలీసులు బాధ్యత వహిస్తారా లేదా అనేది పక్కన పెడితే, మా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, మేము వాటిని పరిశీలించి రెక్టిఫై చేసుకుంటాం. జరిగింది దారుణం, ఆ దారుణంలో మా పాత్ర ఏ మేరకు ఉంది అనేది మేము పరిశోధన చేసుకుంటాం, ఆత్మ పరిశీలన చేసుకుంటాం అనే మాట రావట్లేదు అక్కడి నుంచి. ఓకే.